कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 6 वहीनी नगर में एमएलए श्री गणेश ने आज मंजूर की गई एक पावर बोरवेल का इनॉग्रेशन किया, जिसकी यहां पर सख्त जरूरत थी। बीजेपी पार्टी के सीनियर लीडर और पब्लिक के हमदर्द बानुका मल्लिकार्जुन ने एमएलए श्री गणेश का शुक्रिया अदा किया और वहां पर आए कॉलोनी के मेंबर्स को बताया कि एमएलए श्री गणेश वो लीडर है जो पार्टी को नहीं देखते हैं और सिर्फ कंटोनमेंट बोर्ड को कैसे डेवलपमेंट करना है इसके बारे में सोचते हैं। अब तक कंटोनमेंट बोर्ड में जितने भी लीडर्स आए हैं उन तमाम ने सिर्फ बातें की है, लेकिन एमएलए श्री गणेश वो शख्स है जो कंटोनमेंट बोर्ड की आवाम को कई सालों से हो रही पानी की परेशानी को दूर करते हुए एक्स्ट्रा 1 mgd पानी लाकर और बकाया भी माफ करवाया। मीडिया से बात करते हुए एमएलए श्री गणेश ने बताया कि मेरा मकसद कंटोनमेंट बोर्ड को डेवलप करना है। किसी भी पार्टी का लीडर या कार्यकर्ता मेरे पास आ सकता है। मैं पार्टियों से हटकर डेवलपमेंट को अहमियत देता हूं। अगर कंटोनमेंट बोर्ड के इलेक्शंस वक्त पर हो जाते तो आवाम को एक लीडर मिल जाता और वो उन्हें अपनी परेशानी सुनाते, लेकिन सेंट्रल गवर्नमेंट की हुकूमत इलेक्शंस नहीं करा रही है, एमएलए श्री गणेश ने कहा। इस इनॉग्रेशन प्रोग्राम में एमएलए श्री गणेश के साथ बीजेपी पार्टी के सीनियर लीडर बानुका मल्लिकार्जुन, सीनियर लीडर बनला श्रीनिवास रेड्डी, वहीनी नगर कॉलोनी के प्रेसिडेंट दिनेश, वाइस प्रेसिडेंट सुजना कुमार, जनरल सेक्रेटरी प्रवीण जैन, जॉइंट सेक्रेटरी आनंद और ट्रेजरर रामना रेड्डी भी साथ मौजूद थे। కేవలం ఇది కళ అనుకున్నాం, కళ నెరవేర్చినది మాత్రం మా ఎమ్మెల్యే గారు. మేము డే బై డే వస్తుందని అనుకోలే. మా దగ్గర పైప్ లైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాటర్ రాలేదు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు డే బై డే వస్తుంది కదా మీకు. వాటర్ రావడానికి కారణం ఎమ్మెల్యే గారు. దీనికి ఏమైందంటే గతంలో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళకు ఎంత వాటర్ వస్తుందో తెలియకపోయేది. అసలు ఎంత వాటర్ వస్తుందని దాన్ని గమనించి మళ్ళీ అడిషనల్ వాటర్ అంటే పాత దాంట్లో 15 లక్షల గ్యాలన్స్, మళ్ళీ ఈయన పెంచింది 15 లక్షలు, అంటే 25 లక్షల గ్యాలన్స్ రావడంతో ఇప్పుడు డే బై డే వాటర్ వస్తుంది. ఇంకో మరీ ముఖ్యమైన విషయం చెప్పాలంటే మనకు 13 రూపాయలు 13 రూపీస్ 50 పైసా పర్ కిలో లీటర్ ఉంటే అప్పుడు 54 రూపాయలు అడిగారు. 24 కోట్ల రూపాయలు కనెక్షన్ ఛార్జెస్ అడిగారు గతంలో. 24 కోట్లు కూడా మాఫీ చేయించాము. 54 రూపాయలు కూడా 13.5 చేసి కావాలంటే వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారిని అడగండి. సుమారు కంటోన్మెంట్ బోర్డ్ కి 30 లక్షల రూపాయలు మిగిలింది మన వాటర్ రేట్ తగ్గినది. వారు స్వయాన వారే చెప్పారు 30 lakh రూపీస్ తగ్గింది. ఆ 24 కోట్లు కూడా మనకు తీసుకోకుండానే వాటర్ ఇచ్చింది. మనకు అప్పుడు వాటర్ ఇవ్వాలంటే ఇవన్నీ కండిషన్స్, ఏ కండిషన్స్ కూడా బేషరతుగా 1 mgd వాటర్ ఇచ్చినందుకే మనకి వాటర్ వస్తుంది. వాటర్ తో పాటు లాభం కూడా, డబ్బులు కూడా లాభం. శుభదినం. ఈ రోజు ఈ వాహిని నగర్ కాలనీలో ఎమ్మెల్యే గారి నిధులతోటి ఈరోజు పవర్ బోర్వెల్ వేయడం. ఈ 225 ఇండ్లు ఉన్న కాలనీ అతిపెద్ద కాలనీ కంటోన్మెంట్ 6వ వార్డులోనే ఉంది. మొత్తం కంటోన్మెంట్ లా ఇంత పెద్ద గేటెడ్ కాలనీ ఎక్కడ లేదు. 227 ఇంచుమించు 15 ఎకరాల పైన ల్యాండ్. దీంట్లో ఒకటే ఒక పార్క్ ఉంది, కొన్ని పార్కులు కబ్జాకైనాయి, అయినా ఇది కాపాడుకున్నారు. దీంట్లో మీరు ఎమ్మెల్యే గారు మన స్వామి ఒక 15 లక్షలతో ఒక రూమ్ కట్టించినట్టయితే ఈ 225 ఇంచుమించు ఒక 10 కాలనీలకు సేవ చేసినంత పేరు వస్తుంది మీకు. 15-20 లక్షల రూపాయలు దీనికి సంబంధించి వాటర్ లైన్, డ్రైనేజ్ లైన్, అప్ టు రోడ్, తర్వాత మెయింటెనెన్స్, సిస్టమేటిక్, గేట్లు, కాలనీ సెక్యూరిటీ. చాలా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు 119 కాన్స్టిట్యున్సీలలో నేను గ్యారంటీ చెప్పగలుగుతున్నా కంటోన్మెంట్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతా ఉంది. నేను ఆ రోజే చెప్పిన వీరనారి సాగలి ఐలమ్మ జయంతిలో చెప్పిన తప్పకుండా ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా మా ఎంపీ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో కనీ వినియర్ కానీ అటువంటి డెవలప్మెంట్ అవుతుంది కంటోన్మెంట్. ఇదే నిదర్శనము. ఈ నెల లోపల మళ్ళీ ఇంకొక 5 కోట్లతోటి ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. దానికి మేము సంతోషిస్తా ఉన్నాం. ఏదేమున్నా డెవలప్మెంట్ విషయంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా ఎక్కడ మనము దానికి కలిసికట్టుగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఏ విషయంలో మాత్రం సహకారం కావాలన్నా అదే బీజేపీ పార్టీగా మేము ముందుకి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేస్తాం. ఇక్కడ మనం ఒక బోర్వెల్ వేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులు రిక్వైర్మెంట్ ఉందని మల్లికార్జున గారు చెప్పంగానే నేను వేరే దగ్గర వేయాలనుకున్నది కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉండే. ఇక్కడ కంపల్సరీ అన్నిటికన్నా పెద్ద కాలనీ, చాలా ఇల్లులు ఉన్న కాలనీ, కంపల్సరీ ఇలా బోర్వెల్ అవసరం ఈ పార్కులు అంటే చెప్పంగానే ఇమీడియట్ గా వేయడం అవుతుంది. వారు పార్టీ అయినా
మా ఫ్యామిలీ మెంబర్గా మా అన్న లాంటి వ్యక్తి, నేను కూడా లీడర్ ఎదగడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. అలాంటి వ్యక్తి కూడా మనకు చాలా అవసరం. డెవలప్మెంట్కి పార్టీలు లేదు, అన్ని పార్టీలు పబ్లిక్ గురించే, ప్రజల గురించే, ప్రజలు కోరుకున్న విధంగా పనిచేయాలంటే ఒకరికొకరు కూడా అవసరం. మనం పార్టీలుగా విభజించుకుంటే డెవలప్మెంట్ గా అంతా పంచాయతీ అవుతుంది. పంచాయతీగా డెవలప్మెంట్ కావాలంటే అందరు కలిసి చేస్తేనే సాధ్యమవుతుంది. మీరందరి ఆశీర్వాదంతో మీకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కంటోన్మెంట్ వ్యాప్తంగా నాతోటి తోచినంత మీకు కావాల్సిన ఏదున్నా కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తానని కూడా మీ అందరి ముందు నేను మాట ఇస్తున్నాను.